అంటే ఇంట్లో నార్మల్ గా పరిగెడుతుంటే గడప తగిలి ఫ్రంట్ కి పడిపోయిందంట. వాళ్ళంటే అలా పడ్డం ఒకందుకు మంచిగానే అయినట్టు. రీసెంట్ గా చేసిన కేసెస్ లో ఇది మాకు ఒక ఫేవరెట్ కేస్. ఎందుకంటే యాక్చువల్ గా పేషెంట్ కి 18 years, కానీ కేసు అయితే చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అప్ అయింది. పేషెంట్ వచ్చిన ప్రాబ్లం అయితే జస్ట్ ఫ్రంట్ టీత్ ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పి, అంటే ఇంట్లో నార్మల్ గా పరిగెడుతుంటే గడప తగిలి ఫ్రంట్ కి పడిపోయిందంట. సో ఫ్రంట్ టీత్ బ్రేక్ అవడంతో చూపించుకుందాం అని వచ్చింది. కానీ మేము నోరంతా స్కాన్ చేసి చూస్తే ఈ పిక్చర్ లో చూస్తున్నారు కదా, ఇలా టీత్ మొత్తం అయితే పాడైపోయి ఉన్నాయి. సో యాక్చువల్ గా చెప్పాలంటే అలా పడడం ఒకందుకు మంచిగానే అయినట్టు. ఎందుకంటే అలా పడింది కాబట్టి మిగతా టీత్ అని ఎంత డామేజ్ అయిందో చెకప్ లో తెలిసింది. సో 18 years కే ఇంతలా టీత్ అన్ని లాస్ అయిపోతే గ్రాడ్యువల్ గా అక్కడ ఉన్న బోన్ కూడా అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అలానే ఫేషియల్ ఫీచర్స్ అనేవి మారిపోతాయి అండ్ బ్రింకిల్స్ త్వరగా ఫామ్ అవి అండ్ ఏజింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో తనకి రైట్ టైమ్ లో ట్రీట్మెంట్ అయింది కాబట్టి మనం ఆ ఫేషియల్ స్ట్రక్చర్ ని కూడా సేవ్ చేయగలిగాము. ట్రీట్మెంట్ చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అప్ అయింది. మీరు బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ చూడొచ్చు. అండ్ ఫేస్ ఫుల్ గా రివీల్ చేయట్లేదు, ఓన్లీ టీత్ పార్ట్ వరకు చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. యాక్చువల్ గా మేము చెకప్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మామూలుగా తనని అడిగారు, ఇటు ఇంతలా పాడైపోయినా ఎందుకు చెప్పలేదు అని చెప్పి. జనరల్ గా మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఫేస్ అనేది కనిపిస్తుంది, మనకి ఏదైనా యాక్నే వచ్చినా మనకి కనిపిస్తుంది. మనకి ఓరల్ క్యావిటీ జనరల్ గా రెగ్యులర్ గా మనం అబ్జర్వ్ చేయము కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్లుక్ అవుతూ ఉంటాయి. సో మనం 6 months ఒకసారి చెకప్ అనేది చేయించుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ముందుగానే మనం ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ అప్పుడు పెయిన్ తగ్గుతుంది, అలానే ఖర్చు కూడా తగ్గుతుంది.